వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే నెలల తరబడి నిరీక్షణ, వందలాది మంది కూలీల శ్రమ, భారీగా ఖర్చు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు సాంకేతిక విప్లవం నిర్మాణ రంగాన్నే మార్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ఇంజనీరింగ్ విద్యార్థులు 3D ప్రింటింగ్ టెక్నాలజీతో సరికొత్త అద్భుతాలు సృష్టిస్తున్నారు. భవనం బలంగా ఉండాలంటే కేవలం సిమెంట్, స్టీల్ మాత్రమే వాడాలనే పాత ఆలోచనలను తిప్పికొడుతూ ప్రత్యేక మిశ్రమాన్ని తయారు చేసి పర్యావరణ హిత గ్రీన్ టెక్నాలజీకి మన విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. తమ చదువు, విజ్ఞానం కేవలం ఉద్యోగాల కోసమే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేస్తున్న ఆ సరికొత్త ఆవిష్కరణలేంటో మనము తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే నెలల తరబడి నిరీక్షణ తప్పనిసరి. మట్టి, కంకర, సిమెంట్, ఇసుకతో పాటు వందలాది మంది కూలీల శ్రమ, భారీ ఖర్చు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఆ వ్యవస్థని పూర్తిగా మార్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెడికల్, ఆటోమొబైల్ రంగాల్లో సంచలనాలు సృష్టిస్తున్న 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నారు. ఆటోకాడ్, ఫ్యూజన్ 360 లాంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లో డిజైన్ ఇచ్చిన వెంటనే భారీ 3D ప్రింటర్ యంత్రం ఆటోమేటెడ్ కమాండ్స్ తో పొరలు పొరలుగా కాంక్రీట్ ను పరుస్తోంది. ఇది కేవలం డెమో మోడల్స్ కాదు, మనుషులు వాడుకునే బస్ షెల్టర్లు, సెక్యూరిటీ క్యాబిన్లు, పూర్తి స్థాయి గదులను ఈ టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్ గా నిర్మిస్తున్నారు. అన్నది లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ కాంక్రీట్ ఇండస్ట్రీ అండి. మనం ఎప్పుడన్నా దీనివల్ల ఏంటంటే టైం సేవింగ్, లేబర్ సేవింగ్ ఉంటుంది. ఏదన్నా మాస్ స్కేల్ హౌసింగ్, నెంబర్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఆల్సో ఇట్ విల్ కన్జ్యూమ్ లెస్ టైమ్, బట్ దో నౌ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కాస్ట్ ఎఫెక్టివ్, బట్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ this 3D printing technology and all. Wherever if you want large scale, in case of earthquakes, cyclones and all, if you want immediate emergency housing, this 3D printing is very much useful. And in our college, our prototype machine is there. With this machine, we can cast up to 1 meter by 1 meter by 1 meter. Now we are doing research on developing mixes for that 3D printing. If we want large scale, we have to build big 3D printing machine. It costs more than 3 to 4 crores. Pillalki latest updation. There is no centering. First of all, there should not be any centering. And if you want to build more houses, మీరు తొందరగా ఎక్కువ ఇల్లు కట్టాలనుకోండి, మనకి అర్జెంటుగా సిమిలర్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ తొందరగా అయిపోతుంది. సో పిల్లలు ఈ టెక్నాలజీ నేర్చుకోవటం వలన కాస్ట్ రిడక్షన్ ఉంటుంది, టైం సేవింగ్ ఉంటుంది. ఎక్కడైనా అర్జెంటుగా కన్స్ట్రక్షన్ చేయాలంటే 3D ప్రింటింగ్ వాడు. భవనం బలంగా ఉండాలంటే సిమెంట్, స్టీల్ ఎక్కువగా వాడాలనే పాతకాలపు ఆలోచనలకు ఈ సరికొత్త టెక్నాలజీ గట్టి సవాల్ విసురుతోంది. మన స్టూడెంట్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ గా పడేసే బ్లాస్ట్ ఫర్నిస్ స్లాగ్, ఫ్లై యాష్, జిప్పంతో పాటు అగ్రికల్చర్ వ్యర్థాలను కలిపి ఒక స్పెషల్ మిక్చర్ రెడీ చేస్తున్నారు. పర్యావరణానికి హాని చేసే ఈ వ్యర్థాలను తిరిగి కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మార్చేస్తున్నారు. దీని ద్వారా నిర్మాణ ఖర్చును భారీగా తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కూడా అరికడుతూ గ్రీన్ టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తున్నారు. 3D కాంక్రీట్ ప్రింటింగ్ అనేది మేము 3 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ల్యాబొరేటరీ మోడల్. ఈ స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేసాము. ఇది ఏఐ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. సో మేజర్గా 3 stages ఉంటాయి. ఫస్ట్ వన్ మోడల్ క్రియేషన్, సెకండ్ వన్ ఈజ్ మెటీరియల్ ప్రిపరేషన్, థర్డ్ వన్ ఈజ్ ప్రింటింగ్ స్టేజ్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. సో మోడల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎనీ కాంప్లెక్స్ మోడల్స్ అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో మన ఫస్ట్ ప్రిపరేషన్ రెడీగా ఉండాలి. సో మోడల్స్ అన్నీ కూడా ఆటోకాడ్లో డిజైన్ చేసుకోవచ్చు. ఎనీ 3D సాఫ్ట్వేర్స్, ఆటోకాడ్ సాఫ్ట్వేర్ కానీ సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటిలన్నిటిని యూజ్ చేసుకుని మోడల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో బిల్డింగ్ మోడల్స్ కానీ, ఫర్నిచర్ మోడల్స్ కానీ, బ్రిడ్జ్ మోడల్స్ కానీ, ఏ మోడల్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ క్రియేట్ చేసిన మోడల్స్ని మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, సో ప్రింటర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం దాని డైమెన్షన్స్ కానీ ఆ స్లైసింగ్ పార్ట్ కానీ ఇక్కడ అన్నీ చేసుకోవాలి.
దాని తర్వాత మెటీరియల్ ప్రిపరేషన్. సో మెటీరియల్ ప్రిపరేషన్ మనకి రెగ్యులర్ కాంక్రీట్ కాకుండా ఇందులో కొన్ని స్పెషల్ మెటీరియల్స్ యూస్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్, ఇంకా లాట్ ఆఫ్ వేస్ట్ ఉంది. సో ప్లాస్టిక్ వేస్ట్ని కూడా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకో ఫ్రెండ్లీ, లో కాస్ట్ కన్స్ట్రక్షన్, లో కార్బన్ ఎమిషన్. సో ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్స్, టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేసి అండ్ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ కూడా మనం యూస్ చేయొచ్చు, లైక్ థర్మాకోల్స్, థర్మోకపుల్స్, లైక్ దట్. సో ఆ మెటీరియల్స్ కూడా ఇక్కడ యూస్ చేసి మనం లో కాస్ట్ మెటీరియల్ని అండ్ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ సస్టైనబిలిటీ వేలో మనం అన్నీ రెడీ చేస్తాం. తర్వాత ప్రింటింగ్ స్టేజ్. సో అక్కడికి వచ్చిన తర్వాత మేజర్గా మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెటీరియల్ ఎక్స్ట్రూడ్ అవ్వాలి. ఇదంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవ్వాలి. రెగ్యులర్గా అంటే మనం కాంక్రీట్ని పోర్ చేస్తాం, మాస్ కాంక్రీటింగ్ చేస్తాం అక్కడ. సో ఇక్కడ విత్ హెల్ప్ ఆఫ్ స్కాప్ ఫోల్డింగ్ అండ్ అదర్ షేప్స్ ఉంటాయి అక్కడ. సో అవన్నీ యూస్ చేసి అక్కడ కాంక్రీట్ అనేవి పోర్ చేస్తాం. మౌల్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఏ మౌల్డ్ యూస్ చేయం, జస్ట్ మనం ఇచ్చిన డిజైన్ని అది ఫ్రీ ఫ్లోలో అది ప్రింట్ చేయాలి, లేయర్ బై లేయర్ ప్రింట్ చేయాలి. సో దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ని మనం చెక్ చేయాలి. ఎక్స్ట్రూడబిలిటీ అండ్ ప్రింటబిలిటీ, బిల్డబిలిటీ. ఎక్స్ట్రూడబిలిటీ టైం అనేది రెడ్యూస్ అవుద్ది. సో ఈ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఏమవుద్దంటే రేపొద్దున ఎప్పుడైనా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పూర్ పీపుల్ కోసం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఎప్పుడైనా లార్జ్ స్కేల్లో హౌసెస్ కానీ ఇంకా అదర్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎట్ ఏ టైము, సో ఇది ఈ టెక్నాలజీ యూస్ చేసి విత్ ఇన్ 10 daysలోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసేయచ్చు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో కూలీల కొరత పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి కూలీల రేట్లు పెరిగిపోతుండటంతో సామాన్యుడికి ఇల్లు కట్టడం భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తోంది. ఇందులో హ్యూమన్ ఎఫర్ట్ చాలా తక్కువ. యంత్రం ద్వారా జరగటం వల్ల నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు జరగవు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు తక్షణమే పునరావాస గృహాలు నిర్మించి ఇవ్వడానికి ఈ టెక్నాలజీ సూపర్ గా సెట్ అవుతుంది. ఫ్యూచర్ లో గవర్నమెంట్ చేపట్టే భారీ హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా ఇది ఎంతో ప్లస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నా పేరు చరిష్మా. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇన్ వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 3D ప్రింటింగ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఏఐని ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇంకాపరేట్ చేయొచ్చు. అండ్ ఈ మెయిన్ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాకల్టీ హ్యావ్ సజెస్ట్ చేస్తున్నారు దీని మీద ప్రాజెక్ట్ చేయడానికి అండ్ పేపర్ పబ్లికేషన్స్ చేయడానికి అండ్ మెనీ మోర్. దీనిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం కావాల్సిన విధంగా మౌల్డ్ చేసుకోవచ్చు ఇన్ ఆటోకాడ్ డ్రాయింగ్ యూజ్ చేసి. అండ్ ఫ్యాకల్టీ దీంట్లో ఏంటంటే ఆటోకాడ్ని ఇక్కడ వరకు ఎలా తీసుకురావాలి, ఎలా మోడల్ ప్రిపరేషన్ చేయాలనేది ఫ్యాకల్టీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బై గివింగ్ ఏ డీటెయిల్ స్టెప్ ఇన్ ఆటోకాడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది 3D ప్రింటింగ్. అండ్ దీనిలో మనం ప్రెజెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాడచ్చు. అండ్ మేము ఇక్కడ ఇందులో అగ్రికల్చర్ వేస్ట్ అండ్ ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ చేసాము. దీనివల్ల ఏంటంటే మనం కాస్ట్ ఆఫ్ 50% వరకు రిడక్షన్ చేసుకోవచ్చు. అండ్ సిమెంట్ తగ్గిద్ది కాబట్టి CO2 ఎమిషన్ తగ్గి సస్టైనబుల్ మెటీరియల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న పొల్యూషన్కి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దానికి ఈ టైప్ ఆఫ్ ప్రింటింగ్ అనేది సస్టైనబిలిటీ వేలో ఒక స్టెప్ తీసుకున్నట్టు అవుతుంది అన్నమాట. ప్లస్ ఏంటంటే లైక్ ఈజీ కాస్ట్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ కట్టుకోవచ్చు. అండ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం బిల్డింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఆటోకాడ్ ఒకసారి డ్రాయింగ్ ఇస్తే మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కార్బన్ ఎమిషన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ వస్తాయి. అండ్ నెగటివ్ ఏంటంటే లైక్ ఇన్స్టలేషన్ ఆఫ్ 3D ప్రింటర్ ఇట్ సెల్ఫ్ టేక్ ఏ లాట్ ఆఫ్ మనీ అండ్ దీని మీద స్కిల్ ఉండాలి. టు ఆటోకాడ్లో డ్రాయింగ్ ఇవ్వడానికి కానీ ప్రింటింగ్ ఇవ్వడానికి కానీ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి. విద్యార్థుల ఈ వినూత్న ఆలోచనలకు కాలేజీ ప్రొఫెసర్ల సపోర్ట్ కూడా తోడైంది. 2023లోనే సిద్ధార్థ కాలేజీలో ఓ స్పెషల్ 3D ప్రింటర్ పెట్టి మరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో జియో షీట్స్, జియో సెల్స్ లాంటి అడ్వాన్స్డ్ జియో టెక్నాలజీలను వాడి తక్కువ సమయంలోనే మరింత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం క్యాంపస్ ప్లేస్మెంట్లు, జాబ్స్ కోసమే వెతుక్కోకుండా సొసైటీకి యూజ్ అయ్యే ఇలాంటి ఆవిష్కరణలు చేస్తున్న మన యువ ఇంజనీర్ల ప్రయాణం నిజంగా గ్రేట్. కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది 30 లక్షల రూపాయల వ్యయంతో KCP సిమెంట్స్ వాళ్ళ సహకారంతో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కాంక్రీట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్స్తో కూడా పరిశోధన జరిపి అందులో నుంచి తక్కువ ఖర్చుతో భవన నిర్మాణ రంగాన్ని
ఎలాగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మనము ప్రయోగాలు చేస్తున్నాము. ఈ ప్రయోగాలలో మన విద్యార్థులకి కూడా అది సిలబస్లో కూడా ఇంక్లూడ్ చేశాము. పిల్లలు విద్యార్థులందరూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది పాఠ్యాంశంగా చేర్చేసేసి దాన్ని వాళ్ళు దాంట్లో ప్రాజెక్టులు చేసి తక్కువ ఖర్చుతో భవన నిర్మాణ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే పరిశోధన మన కాలేజీలో బాగా జరుగుతుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు పండ్ల రారాజైన మామిడి రుచులు అందరికీ గుర్తుకొస్తాయి. సాధారణంగా మామిడి పండ్లను తినడం లేదా జ్యూసులు తాగడం మనకు తెలుసు. కానీ ఐటీ హబ్ బెంగళూరులో మాత్రం మామిడి వంటకాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. రకరకాల మామిడి పండ్ల విక్రయాలతో పాటు మామిడికాయలతో తయారు చేసిన దాదాపు 100 రకాల వెరైటీ వంటకాలను ప్రజల ముందే లైవ్గా వండి వడ్డిస్తున్నారు. ముఖ్యంగా మ్యాంగో పానీపూరి, మ్యాంగో బిర్యానీ, మ్యాంగో లస్సీ, మ్యాంగో జిలేబీ వంటి వినూత్న వంటకాలను ఆస్వాదించేందుకు నగరవాసులు కూడా భారీగా క్యూ కడుతున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? బెంగళూరులోని హెబ్బాల్ ప్రాంతంలో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మామిడి పండ్ల విక్రయంతో పాటు కూడా మ్యాంగోతో తయారు చేసిన అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మామిడి పండ్లతో తయారు చేసిన ఫుడ్లను అయితే కూడా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. అట్లా ఇక్కడ గతంలో ఎన్నడూ లేనంతగా కూడా మ్యాంగోతో రకరకాల ఫుడ్లను, స్వీట్స్ దగ్గర నుంచి జ్యూస్లు, అట్లాగే వివిధ రకాల రైస్లను కూడా తయారు చేసి ఇక్కడ విక్రయాలు జరుపుతుండడంతో పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ప్రజలు వచ్చి ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మ్యాంగో మేళాలో ఎన్ని రకాల ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది పండ్లకు రారాజైన మామిడి. రకరకాల మామిడి పండ్లను తినడం లేదా జ్యూస్ చేసి తాగడం చేస్తుంటాం. పచ్చికాయలతో అయితే ఆవకాయ పెట్టుకోవడమో, మ్యాంగో రైస్ చేసుకోవడమో చేస్తాం. కానీ బెంగళూరులో మాత్రం మామిడి కాయలు, పండ్లతో 50 రకాలకు పైగా ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. దీంతో రకరకాల మామిడి వంటకాలను ఆస్వాదించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరులో మ్యాంగో మేళా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాంగో మేళాలో మామిడి పండ్ల విక్రయంతో పాటు కూడా మామిడి పండ్లతో తయారు చేసిన అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, డిఫరెంట్ వెరైటీ ఫుడ్లను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. లైవ్ కౌంటర్లను ఏర్పాటు చేసి మ్యాంగోతో స్వీట్స్ కానీ, జిలేబీ కానీ, పకోడా కానీ ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేసి విక్రయిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, మ్యాంగోతో కోవా కానీ, స్వీట్స్ కానీ, జిలేబీలు కానీ ఇట్లా డిఫరెంట్ వెరైటీ ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ రైస్ ఐటమ్స్తో పాటు కూడా మ్యాంగో కబాబ్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ రకాల, మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కూడా అనేక రకాల ఫుడ్ని అయితే ఇక్కడ తయారు చేసి లైవ్ కౌంటర్ల ద్వారా విక్రయిస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ప్రజలు ఇక్కడికి వచ్చి ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. అట్లాగే మామిడి పండ్లను కొనుగోలు చేయడంతో పాటు కూడా రకరకాల రైస్ ఐటమ్స్ కానీ, అట్లాగే ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్ కానీ ఇట్లా డిఫరెంట్గా తయారు చేసిన వాటిని అయితే కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఈ ప్రాంతంలో ఎలాంటి ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మ్యాంగో ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా లభించే మామిడి రకాలను విక్రయిస్తున్నారు. కర్ణాటకతో పాటు ఏపీ, తమిళనాడు నుంచి వచ్చిన మామిడి రైతులు 40కి పైగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి పండ్లను విక్రయిస్తున్నారు. వివిధ రకాల మామిడి పండ్లు ఒకే చోట దర్శనమివ్వడంతో కొనుగోలుదారులు ఉత్సాహంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక పండ్లను విక్రయించడంతో పాటు మామిడికాయలతో దాదాపు 100 రకాల కొత్త రకం వంటకాలను ప్రజల ముందే తయారు చేసి అందిస్తున్నారు. మ్యాంగో పానీపూరి, మ్యాంగో లస్సీ,
మ్యాంగో బిర్యానీ, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో జిలేబీ ఇలా 100 రకాల వంటకాలు తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అవరే మేళ అని అవరే మేళలో సుమారు ప్రోడక్ట్స్ చేసి ఒక ಹೆಚ್ಚು కమ్మి ఇంటే ఒక 60 నుంచి 70 రకాలు వండి పెట్టి జనాలకు ప్రేక్షకులకు ఇస్తూ ఉంటుంది. అదైన తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళ వెనుక మ్యాంగో ఇది చేద్దాము అనేసి మ్యాంగో మండలి దగ్గర మాట్లాడేసి వాళ్ళ ముఖాంతరం దీన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మేము మోర్ దాన్ 30 to 40 ఐటమ్స్ వెరైటీస్ దీంట్లో ఇస్తూ ఉన్నాము జనాల కోసమే. దీనికోసం రైతులకు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఎందులో కష్టపడుతున్నారు. ఒక మామిడికాయ కొనాలంటే మార్కెట్లో కిలోమీటర్ పోయే బదులు ఇలా ఒక ఫీస్ట్ మాదిరి చేస్తే అందరూ ఒక్కటి వచ్చి మామిడికాయలో ఏం చేస్తామో దాన్ని తినేసి కొనుక్కొని సహపోవచ్చు అనే ఉద్దేశంగా మేము వాసవి కండిమెంట్స్ నుంచి ఈ ఒక మేళాని ఏర్పాటు చేసినాము. ఇది 4వ ఏడాది నడుస్తూ ఉన్నది. ఫుడ్ వెరైటీస్ మోర్ దాన్ 30 వెరైటీస్ ఉంది. 30 వెరైటీస్ ఫుడ్ ఉంది. ప్రతి ఏడాది చేస్తూ ఉన్నాము. కమింగ్ దీంట్లో వస్తే మీకు వైట్ ఫీల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. 22nd నుంచి 24th వరకు ఉంది. థ్యాంక్ యూ. నైస్ టు మీట్. మామిడి పండ్లంటే ప్రజల్లో ఉండే క్రేజ్ ఈ ఉత్సవంలో స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వివిధ రకాల మామిడి పండ్ల రుచులను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట స్థలాలు ఇలా మొత్తం ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. ఇప్పుడు మ్యాంగో మేళా ఫెస్టివల్కి వచ్చాము. చాలా బాగుంది. అంటే వెరైటీస్ తినేకి అంతా చాలా బాగుంది. మైసూర్ పాక్ కానీ, మైసూర్ ఐస్ క్రీమ్, మైసూర్ పాక్ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ, లేకుంటే మ్యాంగో పానీపూరి అదంతా డిఫరెంట్గా ఉన్నింది. చాలా చాలా బాగుంది. మ్యాంగో ముందు జస్ట్ కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటా ఉండి, ఇప్పుడు అంతే డిఫరెంట్గా విత్ ఫ్రైస్ అదంతా ఉన్నింది. చాలా బాగుంది. మీరు ఏమేమి ట్రై చేశారు ఇక్కడ? మేము ఫస్ట్ మ్యాంగో బేల్పూరి తిన్నాము. తర్వాత మ్యాంగో పానీపూరి, మ్యాంగో దహి పూరి ఉన్నింది. తర్వాత మ్యాంగో దోశ, మసాలా దోశ మాదిరి చేసినారు. అది కూడా చాలా బాగుంది. ఇంకా అంతే. స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే టేస్ట్, మ్యాంగో టేస్ట్ది చాలా డిఫరెంట్గా, అంటే ఒత్తి స్వీట్ కాకపోయినా ఇంకా పులుపు అంతా బాగుంది దాంట్లో. యూజువలీ మ్యాంగోస్లో కొన్ని వెరైటీసే ఉంటుంది. మ్యాంగో చిత్రాన్న ఇంట్లో చేస్తాము. అంటే ఇక్కడ మ్యాంగో కునాఫా, మ్యాంగో ఐస్ క్రీమ్స్, అట్లా మ్యాంగో స్టిక్కీ రైస్ అని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. మేము ట్రై చేసిన దాంట్లో హోలీగే చాలా బాగుంది. అండ్ ఇంకా ట్రై చేయాలా, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలా. అంటే మ్యాంగోతో ఎన్ని వెరైటీస్ ఉంటాయని ముందు ఐడియా ఉందా? లేదు, ఇక్కడ వచ్చే మాకు తెలుసు. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలా. మొత్తం ఎన్ని వెరైటీస్ అనుకుంటున్నారు మ్యాంగోతో? ఇక్కడ నేను చూసినందుకు ఒక 35 వెరైటీస్ పైకే ఉంది. సో ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. హోలీగే. మ్యాంగో ఉత్సవానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. దీని ద్వారా రైతులు నేరుగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుని పండ్లను విక్రయించుకునే వెసులుబాటు కలగడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకు మంచి మామిడి పండ్లు లభించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎద్దుల పందాలంటే కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే ఒక కఠినమైన సాహస క్రీడగా భావిస్తారు. 100 కిలోల బరువున్న ఎద్దులను అదుపు చేయడం, వాటిని పరుగుబరిలో నడిపించడం ఎంతో శారీరక శ్రమతో కూడుకున్న పని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య గృహిణి ఈ పురుషాధిక్య రంగానికి సవాల్ విసురుతూ ఎద్దుల పందాల బరిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కేవలం ఎద్దులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా రేసింగ్ మైదానంలో వాటిని పరుగులెత్తిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. సంప్రదాయ క్రీడల్లో మహిళలు రాణించలేరనే అపోహలను తిప్పికొడుతూ పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా మహిళలు జెండా పాతగలరని ఆమె నిరూపిస్తున్నారు. ఇంతకు ఎవరా మహిళ? ఆమె చేస్తున్న సాహసం ఎలాంటిది? తెలుసుకుందాం రండి.
ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి మూగజీవాల పట్ల చూపుతున్న మమకారం, సాహసం నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. సూర్యోదయానికి ముందే తన రోజును ప్రారంభించే శ్రీలక్ష్మి పచ్చని పొలాల్లో పురుషులతో సమానంగా శ్రమిస్తూనే మరోవైపు ఎంతో సాహసోపేతమైన ఎడ్ల పందెం రంగంలో శిక్షకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. 8 ఏళ్ల క్రితం కేవలం అనుకోకుండా తన ఇంట్లో పుట్టిన గిత్తలను తెనాలి పోటీలకు తీసుకువెళ్లడం ఆమె జీవితంలో పెద్ద మలుపుగా మారింది. అక్కడ సాధించిన విజయం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా పశువుల పట్ల ఆమెకున్న ప్రేమాభిమానాలు మరింత దృఢపరిచింది. ఎన్నున్నాయి, ఎలా ఉంటాయి పందాలు? మొత్తం 15 ఎద్దులు ఉన్నాయండి. ఒక 4 సైజుల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్కి పోటీ పడే ఎద్దులు ఉన్నాయి. మొత్తం మెయింటెనెన్స్కి ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత అసలు దానికి అంటే బిడ్డలను పెంచినట్టు దీన్ని పెంచుతున్నారు కదా, మరి వీళ్ళ మెయింటెనెన్స్కి ఎలాగా? మెయింటెనెన్స్ చాలా అయిద్దండి. దాదాపు నెలకి 4 లక్షల పైన 4 లక్షల పైన అయ్యిద్ది. ఇంకా వాటి మీద మోజుతో ముందుకు పోతున్నాం. అంటే గుర్తింపు కోసం సార్, లేకపోతే గుర్తింపు కోసమో వాటి మీద మోజు ఉంది. మన ఎద్దు పందెం కొట్టాలి, మన ఎద్దుతో తోలాలనే ఇదితో, ఈ పార్టీ మీద అభిమానంతో ఇక అన్నీ కలిసి జరుగుతుంది. ఇప్పుడు 8వ సంవత్సరం 2018లో మొదలు పెట్టామండి. 7 సంవత్సరాలు నిండింది, 8వ సంవత్సరం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలక్ష్మి వద్ద 7 జతల పందెం ఎడ్లు ఉండగా వాటిని కేవలం మూగజీవాలుగా కాకుండా తన సొంత బిడ్డల్లాగా ఆమె భావిస్తారు. తెల్లవారుజాము నుంచే వాటి పాకలను శుభ్రం చేయడం, స్నానం చేయించడం, వాటికి పోషక విలువలున్న ఉలవలు, బార్లీ గంజితో పాటు పోటీల సమయంలో బాదం పప్పులను కూడా మేతగా అందిస్తూ ఎంతో క్రమశిక్షణతో శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆ ఎడ్లు ఆమె గొంతును, స్పర్శను గుర్తుపడుతూ ఎంతో అనుబంధాన్ని ప్రదర్శిస్తాయి. పురుషుల ఆధిపత్యం అధికంగా ఉండే ఈ పందెం రంగంలో శారీరక శ్రమతో కూడిన శిక్షణను ఇస్తూ అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీలక్ష్మి తన ఎడ్లను విజేతలుగా నిలబెట్టారు. అయితే ఈ ప్యాషన్ వెనుక ఆర్థికపరమైన సవాళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. రోజుకు దాదాపు 11,000 రూపాయల వరకు పోషణ కోసం ఖర్చవుతున్నా పోటీల్లో వచ్చే బహుమతి మొత్తం ఆ ఖర్చులకు సరిపోకపోయినా శ్రీలక్ష్మి ఏనాడు వెనకడుగు వేయలేదు. అత్తోట శ్రీలక్ష్మి అండి, ఆర్కే బుల్ సంస్థ రామకృష్ణ గారి మిస్సెస్ని. వేటపాలెం గ్రామం మాది. మీరు పెంచడానికి ప్రధాన కారణం ఏంటి? మాది ఫస్ట్ నుంచి ఫ్యామిలీ వ్యవసాయం ఫ్యామిలీ అండి. నాన్న వాళ్ళు కానీ ఇటు రామకృష్ణ గారు వాళ్ళ వైఫ్ కానీ అంత వ్యవసాయం ఫ్యామిలీయే. రామకృష్ణ గారికి ఎద్దులంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఫస్ట్లో నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదండి. ఆయన ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా ఎద్దుల మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు, వీటిని బాగా పిల్లలా చూసుకుంటున్నారు. నేను ఫస్ట్లో వద్దనేదాన్ని. చాలా ఎద్దులతో అంటే చాలా ఖర్చుతో కూడిన పని, మనం అదంతా చేయాలంటే చాలా ఇబ్బంది అన్న రామకృష్ణ గారికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. లేదు, ఏం లేదు, మనం వీటిని పిల్లలా చూసుకోవచ్చు, ఏమవదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సరేనని ఇంక నేనేం అనలేదండి. రామకృష్ణ గారు మెల్లిమెల్లిగా ఇక ఇట్లా పోటీలు తీసుకెళ్ళటము, ఒక్కొక్క ఎద్దుని గురించి చెప్పటము, అన్నీ మంచి మంచి ఎద్దులు ఉన్నాయి. మంచి మంచి ఎద్దులు ఉంటే సింహ అని ఒకటి ఎద్దు ఉండేదండి. అది కనీసం 200 వరకు ప్రైజులు తెచ్చుంటుందండి. ఫస్ట్ సంస్థానం ఆర్కే బుల్స్ నిలవటానికే సింహ అనేది అది మామూలుగా 1 కోటికి అడిగారండి. 1,20 లక్షలకి అడిగారు. అడిగితే నేను ఇవ్వద్దు, ఆర్కే సంస్థకే పేరు తెచ్చిన ఎద్దు కాబట్టి మనం ఇవ్వద్దు, ఉంచుకుందాము, నువ్వు అందులో ఎద్దులు అంటే నీకు ఇష్టం ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయొద్దు, ఉంచుదామన్నామండి. అంటే సర్లే అని ఉంచామండి. కానీ అది వైరస్ వల్ల చనిపోయింది. చాలా బాధేసింది నాకు అది. అట్లా మిగతా అన్నీ కూడా ఎద్దుల దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళి ఫుడ్ అవి పెడుతుంటే చూసేదాన్ని. ఇట్లా ఇంట్రెస్ట్గా పెడుతున్నా నైట్ టైము వెళ్ళి ఎక్కువసేపు ఎద్దుల దగ్గర 1 2 వాటి దగ్గర ఉండి వాటిని రుద్దుతూ ఉండేవాళ్ళు. అవి రామకృష్ణ గారిని చూడంగానే ప్రతి ఒక్క ఎద్దులు వేసి నుంచునేది. ఆయన గుర్తుపట్టి వెళ్ళి ఇట్లా రుద్దుతుంటే దగ్గరికి వచ్చేది. నన్ను రుద్దండి. వాటికి మనుషులు అంటే ఇంత ప్రేమ ఎట్లా పెంచుకున్నాయి, అసలు గుర్తుపడుతున్నాయి, మనము వీటిని ఎట్లా వదులుకుంటాము, మన పిల్లల్లాగా ఉన్నాయి, అసలు ఉంచుకోవాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. కేవలం డబ్బు కోసం కాకుండా పశువుల పట్ల ఉన్న అమితమైన ప్రేమతోనే ఆమె ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీలక్ష్మి జీవితంలో సింహ అనే ఎద్దుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఎద్దు పందాల్లో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తూ
తమ కుటుంబానికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. దానికోసం ఆమె ₹1 కోటి ఆఫర్ను కూడా తిరస్కరించారు. అది మరణించినా దాని జ్ఞాపకార్థం జయసింహ అనే మరో ఎద్దును పెంచుతూ తన మమకారాన్ని చాటుకుంటున్నారు. భవిష్యత్తులో పశువుల యజమానులకు అండగా ఉంటూ నాణ్యమైన మేతను అందించేలా ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్నది ఆమె ఆశయం. మూగ జీవాల పట్ల ఆమె చూపిస్తున్న ఈ అంకిత భావం, అడ్డంకులను అధిగమించి ఆమె సాధిస్తున్న విజయాలు నేటి సమాజంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఇది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.